పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫోకస్ మొత్తం కూడా రాజకీయాలపైనే ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత పదవైన డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పవన్ గారికి క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొక వైపు తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు ఓజీ సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ వాటిని పూర్తి చేస్తున్నారు. ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ డెబ్యూ కోసం కూడా మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. అయితే స్టార్ హీరోల వారసులంతా కూడా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే పవన్ మాత్రం తన కొడుకి ఇంకాస్త వయసు వచ్చాక సినిమాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారట. మరి ఈ నేపథ్యంలో 2027 తర్వాత అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారట పవన్. అకీరా కాస్త పెద్దగా అయితే మ్యాన్లీ లుక్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా బాగుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో అకీరా డెబ్యూపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అయితే అకీరాను లాంచ్ చేసే బాధ్యతను పవన్ త్రివిక్రమ్ పై పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అకీరాకు యాక్టింగ్ కంటే మ్యూజిక్ కంటేనే ఎక్కువ ఇష్టమని అకీరా తల్లి రేణు దేశాయ్ ఇప్పటికే పలుమార్లు చెప్పింది. మరి ఈ నేపథ్యంలోనే ఓజీ కోసం అకీరాతో వర్క్ చేస్తా అని తమన్ కూడా చెప్పారు. ఏదైతేనేమి అకీరా యాక్టింగ్ పరంగా సినిమాల వైపు అడిగేయాలంటే మరికొంత టైం పడుతుందని అర్థమైపోతుంది. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ అయినప్పటి నుంచి అకీరా బయట కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు. రీసెంట్ గా పవన్ తన భార్య లెజోనోవా, కొడుకు అకీరాతో కలిసి మహాకుంభమేళాలు కూడా వెళ్ళగా ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట అయితే వైరల్ అవుతున్నాయి.